హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరినీ కలిసే అవకాశం అయితే నిజంగా దక్కబోతుందనే చెప్పాలి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ బిగ్ బాస్ ఉత్సవ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక షూట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంతమంది మార్చిలో అంటే చాలా లాంగ్ ఉంది కదా, ఇప్పుడే షూట్ ఎందుకు చేసేస్తున్నారు, అయినా షూట్ జరిగిందంటే ఇక త్వరగానే ఉంటుంది కదా అని చాలా కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఎస్, మేబీ ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది కాబట్టి 1 మంత్ ముందే వీళ్ళు షూట్ స్టార్ట్ చేసుకుంటారండి కొన్ని వాటికి. సో లేదు అంటే అందరి డేట్స్ ఒకేసారి కన్ఫర్మ్ అవ్వాలి, అలాగే అందరికీ కుదరాలి. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 మంత్ ముందు షూట్ చేసుకోవడం తప్పు కాదు. సో మేబీ మార్చ్‌లో ఉంటుందని గెస్సింగ్ అయితే. లేదు అనుకుంటే ఫిబ్రవరి చివరకో లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్కో కనీసం ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంతా కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ అయితే అటెండ్ అవుతున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్‌గా ఫోటోసు, అలాగే చక్కగా రీల్స్, వీడియోస్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ మనల్ని అలరిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరి దృష్టి ఎవరి మీద ఉందో అందరికీ తెలిసిందే. కళ్యాణ్ అండ్ తనూజ, డేమాన్ రీతు, సంజన గారు, ఇమ్మాన్యుయల్ ఇలా వీళ్ళ బాండింగ్స్ ప్రకారం ప్రతి ఒక్కరిని ఇష్టపడే వాళ్ళు ఈ సీజన్‌లో చాలా మందే ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలంటే కళ్యాణ్, తనూజని అందరూ అంటే వాళ్ళిద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ కొంతమంది ఉంటే, వాళ్ళిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వాళ్ళు వీళ్ళకి నచ్చరు, వీళ్ళు వాళ్ళకి నచ్చరు. కానీ వీళ్ళు మాత్రం అన్నిటిని పక్కన పెట్టేసి బిగ్ బాస్‌లోనే ఈ గొడవలు, ఈ పంతాలు, ఈ పోటీతత్వం అవన్నీ అక్కడ వరకే వాళ్ళు ఉంచుకుంటారు. ఇక బయటికి వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్సేనండి. ఇక ఎవరికీ ఏ మనస్పర్ధలు ఉండవు. ఎందుకంటే అది గేమ్ షోలో ఎవరు ట్రోఫీ కొడతారా అనే దాని మీద దృష్టి పెట్టి కొన్ని ఏదో మైండ్ గేమ్స్ ఆడతారు. ఆ మాట అంటారు, ఈ మాట అనుకుంటారు. కానీ బయటకొచ్చిన తర్వాత వాళ్ళంతా ఎందుకు అలా ఉంటారు? వాళ్ళంతా ఇండస్ట్రీలో వాళ్ళు ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు కొంతమంది, బయట కామనర్స్‌గా ఉన్నవాళ్ళు కొంతమంది, వాళ్ళు వర్కులు చేసుకుంటూ, వాళ్ళ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇలా బిజీ అయిపోతారు. కానీ ఇక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ, ఒకరిని ఒకరు చూసుకుంటూ, తిట్టుకుంటూ, మెసేజెస్ పెట్టుకుంటూ ఇట్లా ఉండరు కదా! సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఫ్యాన్స్ కూడా వాళ్ళని ఫ్రెండ్లీగా వాళ్ళెలా ఉన్నారో మీరు కూడా ఫ్రెండ్లీగా ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు బయట నెగటివిటీ వల్ల వాళ్ళిద్దరు ఎక్కడ కలిసినా కొంతమంది మరీ యుద్ధాలే చేసేసుకుంటున్నట్టు మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మాటలు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ వర్డ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్‌కి రావాలన్నా కానీ ఆలోచిస్తూ వాళ్ళ కెరియర్‌లో కూడా అది కాస్త మైనసే అవుతుంది. కాబట్టి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇద్దరూ కూడా అందరినీ సపోర్ట్ చేయండి. హ్యాపీగా వాళ్ళు కూడా మంచి మంచి ఈవెంట్స్‌లో ఇద్దరు కలిసి వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది. వాళ్ళకి కొంత మనీ వస్తుంది. అలాగే ఫేమ్ వస్తుంది. నేమ్ వస్తుంది. ప్రతి ఒక్కటి వస్తాయి కదా! ఇక వీళ్ళంతా కలిసి డేమాన్, రీతు, అలాగే కళ్యాణ్, తనూజ అందరూ ఒకే సోఫాలో కూర్చొని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు కదా! ఈ ఫ్రేమ్‌ని చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఇక అలాగే సంజన గారు, ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరి బాండింగ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఏ సీజన్‌లో కూడా ఇటువంటి బాండింగ్ అయితే ఇక కనిపించదు, ఇక కనపడదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మదర్ అండ్ సన్ బాండింగ్ అనేది ఏర్పడడమే చాలా కష్టం. దాన్ని త్రూ ఔట్ అసలకి ఆ యొక్క సీజన్ మొత్తం క్యారీ చేసుకొని వెళ్ళడం అంటే ఇది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ టాప్ 5 దాకా వెళ్ళి టాప్ 5 అండ్ టాప్ 4 పొజిషన్‌లో ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. యెస్, మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఆబ్వియస్‌గా వస్తాయి. గేమ్ అన్నప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి అనుకుంటారు. అది సహజం. కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఎక్కడివి అక్కడ వదిలేసి మళ్ళీ మూవ్ ఫార్వర్డ్ అవ్వడమే కదా లైఫ్ అంటే. వీళ్ళిద్దరూ చేసింది కూడా అదే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేమాన్, రీతు వీళ్ళిద్దరికీ మంచి పేరైతే వచ్చిందనే చెప్పాలి. రీతుకైతే నిజంగా ఇది ఒక పునర్జన్మ టైప్‌లోనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా నెగటివిటీని తను ఫేస్ చేసి డేమాన్‌తో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా పాజిటివ్‌గా అందరూ కూడా అమ్మాయిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. తన మాటలు కానీ, తను పడిన కష్టాలు ఇవన్నీ విని ఇప్పుడు తనని ఎక్కువ మంది లైక్ చేయడం మొదలుపెట్టారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అలాగే తనూజ. తనూజకి ఆల్రెడీ ఫేమ్ ఉంది. కళ్యాణ్‌కి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం ముందు ముందు ఎటువంటి సినిమాలు తీస్తాడా? లేదంటే తన కెరియర్‌లో ఎటు వెళ్తాడా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి
శ్రీజ. శ్రీజ కూడా తను అంటే వీళ్ళంతా రీల్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదా! ఇక ఈ రీల్స్‌లో మన డేమోన్ అని, మన దివ్య, ఇక దివ్య నాకు తెలిసి భరణి గారు, సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరిని మాత్రం ఇంకా నేనైతే ఏ ఫోటోస్‌లో చూడలేదు. మరి వీళ్ళ ముగ్గురు కూడా కలిస్తే వీళ్ళ ముగ్గురిది కూడా నిజంగానే ఒక డిఫరెంట్ బాండింగ్, డిఫరెంట్ ఫ్రెండ్‌షిప్ అనే చెప్పుకోవచ్చు. సో, ఇక మాధురి గారు, తనూజ గారు ఇక వీళ్ళిద్దరు కూడా మ్యాడీ అయితే నన్ను ఎక్కడికి పోనివ్వట్లేదు. నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. సో, నేనైతే అందరితో మాట్లాడాలి కదా! నన్ను పోనిట్లేదని చెప్పేసి తనూజ అలాగే మన మాధురి గారు ఒక చిన్న రీల్ అయితే పెట్టారు. నిజంగా చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక నెక్స్ట్ సంజన గారైతే ప్రతి ఒక్కరిని కలిసారండి. ఇక ఆవిడ నార్మల్‌గానే మంచి అందరితో మాట్లాడే తత్వం కలిగిన మనిషి కాబట్టి ఇక ప్రతి ఒక్కరితో చక్కగా ఫొటోస్ తీసుకుంటూ ప్రతి ఒక్కరితో రీల్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా కనిపించేశారు. ఇక మనీష్ గారు అలాగే సృష్టి ఇక మాధురి గారు వీళ్ళంతా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతున్నారంటే ఎస్ అక్కడ వరకే గొడవలు బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్సే కదా ఈ ఈగోలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళంతా అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మీరు కూడా ఎప్పుడెప్పుడా అని ఈ బీబీ ఉత్సవ్ కోసం ఎదురు చూస్తున్న విషయం నాకు తెలుసు. సో, డేట్ వచ్చిన వెంటనే ఇన్ఫార్మ్ అయితే చేసేస్తాను. ఈ యొక్క బాండింగ్స్‌లో ఏ బాండింగ్ మీకు బాగా ఇష్టమో కమెంట్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.